హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. వీలైతే ఈ 30 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. కొంచెం టైం లేని కారణంగా చేయలేకపోతున్నాను. సో ఈరోజు ఈ వీడియోని చూద్దాం. మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే వరకు, మన మ్యాథ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేంత వరకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇది 14th వీడియో, అంటే 13th క్వశ్చన్ అనమాట ఇది. సో మన 30లో 13th క్వశ్చన్ అంటే ఇంకా 17 ఉన్నాయి. చాలానే ఉంది టార్గెట్. చూద్దాం, కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం సెకండ్ యూనిట్లో. ఈ సెకండ్ యూనిట్ని మనం ఈ 2-3 డేస్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. జస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఇది కాకుండా అయిందంటే సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. థర్డ్ యూనిట్లో మనకు అన్డిటర్మైన్డ్ కోఎఫిషియన్స్ అండ్ ఫోర్త్ యూనిట్లో వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఈ రెండిటిపైన ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేస్తాను. మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వక ముందే ఈ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియన్స్, వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ చేద్దాం. ఎందుకంటే ఇది లాంగ్ క్వశ్చనే, ఇది లాంగ్ క్వశ్చనే. థర్డ్ యూనిట్లో ఇది, ఫోర్త్ యూనిట్లో ఇది. కంపల్సరీగా వస్తాయి క్వశ్చన్స్ ఎగ్జామ్లో. ఒక అన్డిటర్మైన్డ్ కోఎఫిషియన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. 100% క్వశ్చన్స్ అనమాట. సో వాటిని మనం ఖచ్చితంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఈ టాప్ 30 ప్రాబ్లమ్స్ ఒక స్ట్రాటజిక్ వీడియో చేసాం మనం. ఆ స్ట్రాటజిక్ వీడియోని కూడా ఫాలో అయ్యి కొంచెం మంచిగా రిజల్ట్స్ వచ్చినాయని రీసెంట్గా కామెంట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఎవరికైతే అవసరం ఉందో, జెన్యున్గా ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఏం చెప్తాం అది యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్లో రాదు. ఇదే ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఇక్కడ చెప్తున్నా అంటే ఇదే ప్రాబ్లం ఎగ్జామ్లో రావాలన్న రూల్ ఏం లేదు. ఆ మోడల్ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. మోడల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఇదే ఎగ్జామ్లో రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. అది దానిపైన వస్తుంది. ఇది మ్యాథ్స్, ఇదేదో బయాలజీ, ఫిజిక్సో, కెమిస్ట్రో కాదు. గాస్లా అంటే గాస్లానే రావడానికి, ఏదో థియరీ అంటే అదే థియరీ రావడానికి ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ కాదు, ఇది మ్యాథ్స్. ఓకేనా? సో నంబర్ చేంజ్ చేసి ఇస్తాడు. ఇది ఇంకొక విషయం ఏంటంటే థర్డ్ సెమ్ రియల్ అనాలిసిస్ ఉంటుంది, ఫోర్త్ సెమ్ ఆల్జిబ్రా ఉంటుంది. ఇవి మాత్రం ఖచ్చితంగా మనం ఏం చెప్తామో అవే వస్తాయి ఎగ్జామ్లో. ఎందుకంటే ఇవి థియరిటికల్ పేపర్స్. ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఈ రెండు సెమ్లలో మొత్తం థీరమ్సే ఉంటాయి. పేపర్ రాసేదే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది అనమాట, స్టేట్ అండ్ రోల్స్ థీరం. అంటే రోల్స్ థీరానికి ప్రూఫ్ అనేది అదే విధంగా ఉంటుంది. మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అదే ప్రూఫ్ ఉంటుంది. దాన్ని ఇంకోలాగా రాయడానికి రాదు, ఇంకోలాగా క్వశ్చన్ ఇవ్వడానికి కూడా రాదు అనమాట. సో అలాంటి థీరమ్స్ అనేవి మనకు థర్డ్ అండ్ ఫోర్త్ సెమ్లో ఉంటాయి. ఈ రెండు సెమ్లు కనుక ఫెయిల్ అయితే మ్యాథ్స్లో మీకు డిగ్రీ సర్టిఫికేట్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే రెగ్యులర్ పేపర్ అనేది ఎంత ఈజీగా ఇస్తాడో సప్లీ పేపర్ అనేది అంత టఫ్గా ఇస్తాడు. ఈ రెండు సెమ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఎందుకు చెప్పిండు సార్ ఇప్పుడు అంటే అవి కూడా బ్యాక్లాగ్ రాయబోతున్నారు కాబట్టి వాటి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మన ఛానల్లో ఈ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. వాటిని చూసే ప్రయత్నం చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి వాటిని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలా లేట్ అయింది, మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ p + y + x * xp + y + x * p + 2x = 0 అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనం ప్రీవియస్ క్వశ్చన్ ఎలా ఉండంటే ఇట్లా ఉండే, x² + 2xy cot x + some 1 ఏదో ఒకటి ఇట్లా క్వశ్చన్ ఉండే. ఈ విధంగా ఉంటే మనం ఏం చేసినాం, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకొని వీటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేసినాం. అంటే ఫ్యాక్టరైజేషన్ చేసినాం అనమాట. చేసిన తర్వాత ఫస్ట్ దాని 0కి ఈక్వల్, సెకండ్ దాని 0కి ఈక్వల్ చేసి కంటిన్యూ చేసినాం. ఇక్కడ ఏముంది, వాడు ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చిండు మన క్వశ్చన్. మనం ఏం చేయాలి, ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0, థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని 3 times 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేసి వాటిని కంబైన్ చేసి రాస్తే అదే మన సొల్యూషన్ అనమాట. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం గమనించాల్సింది ఏంటంటే p అంటే dy/dx అన్న విషయం. ఓకేనా? p అంటే dy/dx. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చింది అనుకుందాం. ఇదే దాంట్లో ఈ ఫస్ట్ పార్ట్కి సంబంధించి dy/dx + y + x = 0 సాల్వ్ అన్నాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు, ఇది ఏ మెథడ్లో ఉందో చూస్తారు. వేరియబుల్ సపరబుల్ మెథడా, లేకపోతే
లీనియర్ ఈక్వేషన్ ఉందా, లేక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉందా, ఏ మెథడ్లో ఉందా అన్నది దీన్ని చూసి దాన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తారు. సో ఆ మెథడ్స్ ఇక్కడున్న ఈ క్వశ్చన్ సేమ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ పి అనేది ఒక ఎక్స్ట్రా కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అదే సెకండ్ యూనిట్లో ఉన్న అడ్వాంటేజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇది సెకండ్ యూనిట్కి సంబంధించింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందా, ఎక్స్పి ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది సెకండ్. థర్డ్ ఏముంది, పి ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0, ఇది థర్డ్ అనమాట. ఇక 3 ఫ్యాక్టర్స్కి సంబంధించి 3 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం మనం. ఓకే, మనం స్కూల్ లెవెల్లో నేర్చుకున్నాం కదా, ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వల్ టు 0 తీసుకుంటాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పిని రీప్లేస్ చేద్దాం, ఎక్స్ ఇంటూ dy by dx ప్లస్ y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా రీప్లేస్ చేస్తే dy by dx ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఎగ్జాంపుల్ ఇట్లా ఒకటే లైన్లో 3 చేయొద్దు, 3 సపరేట్ చేయాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఈ 3 అనేవి 3 వేస్లో ఉన్నాయి, 3 మెథడ్స్లో ఉన్నాయి. చూడండి, ఒకటి ఇది ముందు, దీన్ని థర్డ్ దాన్ని చూద్దాం. దీన్ని డైరెక్ట్గా మనం dy by dx ఈజ్ ఈక్వల్ టు -2x అని రాయొచ్చు. ఓకే, ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని యూజ్ చేయొచ్చు అనమాట. వేరియబుల్ సపరబుల్ మెథడ్ని యూజ్ చేస్తే ఇది ఏమవుతుంది, dy ఈజ్ ఈక్వల్ టు -2x dx అని రాయొచ్చు. ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్. దీని తర్వాత ఏం చేస్తాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రల్ dy ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటిగ్రల్ x dx అని రాయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ dy అంటే 1 dy అనమాట, y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏమవుతుంది, x²/2 అవుతుంది. ఇది ఇంటిగ్రల్ కాన్స్టెంట్ని cగా తీసుకుందాం. ఇక 2 క్యాన్సిల్ అవుతే y ఈజ్ ఈక్వల్ టు -x² ప్లస్ c. వీటన్నిటిని వన్ సైడ్ పంపిస్తే x² ప్లస్ y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనకు మొత్తం 3 సొల్యూషన్స్ రావడం జరుగుతుంది. 3 సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్లస్ సి అనేది ఇక్కడ వస్తే -c అవుతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ప్లస్ సి రాసిన -c రాసిన నో ప్రాబ్లం అనమాట, ఎందుకంటే అది కాన్స్టెంట్, అది ఏమన్నా ఉండొచ్చు, రైట్. సో -a రాసుకుందాం. ఇది ఒక సొల్యూషన్. ఈ విధంగా మనకు ఇంకా 2 సొల్యూషన్స్ రావాలి. ఆ 2 సొల్యూషన్స్ వస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. ముందు దీన్ని చూద్దాం. ఇక్కడ ఇక y ఉంది, x ఉంది, వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేద్దామా అంటే రాదనమాట. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే y ప్లస్ ఎక్స్ ప్లస్లో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక వేరియబుల్ని ఇన్సర్ట్ చేద్దాం, v అనేది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. మనకు ఫస్ట్ యూనిట్లో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ పార్ట్స్లో ఉంటాయి ఇవన్నీ. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1 అవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ y dy by dx అవుతుంది. ఓకే, dy by dx అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ v ఏమవుతుంది అంటే dv by dx అవుతుంది. ఓకే, మనకు dy by dx వాల్యూ కావాలి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయడానికి. దాన్ని dv by dx -1 అని రాయొచ్చు. ఓకేనా, అంటే ఈ dy by dx ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ x ప్లస్ y ప్లేస్లో vని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, అప్పుడు dv by dx -1 ప్లస్ ఈ మొత్తం బదులు vని సబ్స్టిట్యూట్ చేద్దాం, v ఈజ్ ఈక్వల్ టు 0. అంటే dv by dx ఈజ్ ఈక్వల్ టు 1 - v అవుతుంది. ఓకేనా, ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేస్తే ఏమవుతుంది సార్ అంటే dv by 1 - v ఈజ్ ఈక్వల్ టు dx అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఓకే, దీన్ని ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 - v dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dx. ఓకే, ఇది ఎలా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఏమని రాయొచ్చు, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే దీనికి డిఫరెన్సియేషన్ న్యూమరేటర్ ఉండాలి. డిఫరెన్సియేషన్ ఆఫ్ 1 0, డిఫరెన్సియేషన్ ఆఫ్ మైనస్ వి -1 ఉంటుంది. అంటే ఇక్కడ మైనస్ లేదు, మైనస్ తీసుకుందాం. సో మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ వి, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మైనస్ని ఇక్కడ పైనకి తీసుకొస్తే లాగ్ ఆఫ్ 1 minus v whole power of -1 is equal to x plus c. ఓకే, ఇక్కడ ఏం లేదంటే ఈ ఉన్నట్టు, దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు, 1 minus v power of -1 is equal to e to the power of x plus c అని రాయొచ్చు. ఓకే, x plus c అని రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఏమవుతుందో చూద్దాం. దీన్ని ఇప్పుడు 1 by 1 minus v is equal to e to the power of x into e to the power of c అని రాయొచ్చు. v అంటే మనం ఆల్రెడీ x ప్లస్ వైని v అనుకున్నాం కదా, రీప్లేస్ చేద్దాం. 1 by 1 మైనస్ ఆఫ్ x ప్లస్ వై అంటే మైనస్ ఎక్స్ మైనస్ వై is equal to e to the power of x into ఇది c అని రాద్దాం. e పవర్ ఆఫ్ cని మళ్ళీ cగా రాసుకోవచ్చు అనమాట. e పవర్ ఆఫ్ cని మనం మళ్ళీ సిగా రాసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదంతా సింగిల్ టర్మ్లోకి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ తీసుకొద్దాం, ఈ సిని ఇక్కడ తీసుకొని వద్దాం. 1 by c e పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ మైనస్ వై. 1 by cని సిగా తీసుకుందాం, e పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ మైనస్ సి అని రాద్దాం. ఇప్పుడు ఫైనల్గా 1 మైనస్ ఎక్స్ మైనస్ సి మైనస్ సిఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ సొల్యూషన్. మనకు థర్డ్ సొల్యూషన్ వచ్చింది, ఫస్ట్ సొల్యూషన్ వచ్చింది. సో మిడిల్ సొల్యూషన్ కావాలి. సో మిడిల్ సొల్యూషన్ గురించి ఏం చేద్దాం, మిడిల్ పార్ట్ ఏముంది, రైట్. సో ఇది మిడిల్ పార్ట్ని మనం గమనిస్తే dy బై dx ముందు x అనే టర్మ్ ఉంది. ఈ x అనే టర్మ్ లేకపోతే మనం ఏమన్నా చేయొచ్చు, అంటే డివైడ్ x ఆన్ బోత్ సైడ్ చేద్దాం. డివైడ్ x ఆన్ బోత్ సైడ్స్. xతో బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే మనకి ఏమైంది, ఇక్కడ dy బై dx అవుతుంది ప్లస్ y బై x అవుతుంది ప్లస్ x బై x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0 బై x 0 అవుతుంది. x క్యాన్సిల్ చేస్తే dy బై dx ప్లస్ 1 బై x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. సో మనం దీన్ని గమనిస్తే ఎట్లుంది అంటే ఇది dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఫామ్లో ఉంది. ఓకే, అంటే ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఏదైనా ఈక్వేషన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది అంటే దాని జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, జనరల్ సొల్యూషన్ ఎట్లుంటుంది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇన్ dx ప్లస్ c ఫామ్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తెలవాలి. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ pdx చేస్తాం. ఇది ప్రాసెస్ అనమాట. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంటే ఇది మెథడ్. మనకు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి ఈ మెథడ్లో దీనికి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుగొనాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ pdx అనమాట. అంటే ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ 1/x dx, p ఆఫ్ x అంటే 1/x అనుకున్నాం కదా, ఇక్కడ 1/x dx. ఇది ఎలా ఉంది, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ 1/x ఏమవుతుంది, log x అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం లేకుంటే ఈ ఉన్నట్టు ఈ విధంగా ఉంటే మనం 10th లో నేర్చుకున్నాం దీని సొల్యూషన్
ఎక్స్ అవుతుంది అనమాట. ఇదంతా సేమ్ ఉంటే దాన్ని మనం ఎక్స్గా రాసుకుంటాం, రైట్. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్ని రాసేద్దాం. జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, అంటే వైఎక్స్ ఎక్స్వై మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది ప్లస్ సి అవుతుంది. ఓకే, సో దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్కి నియర్ బై మనం వచ్చినట్టుంటుంది. చూద్దాం. సో దీన్ని ఎల్సిఎం చేస్తే 2xy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2c అవుతుంది. 2cని ఒక cగా మళ్ళీ తీసుకుంటే 2xy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ c అవుతుంది. ఇవన్నీ వన్ సైడ్ పంపిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది సెకండ్ సొల్యూషన్ అనమాట. మనకు ఫస్టే థర్డ్ సొల్యూషన్ వచ్చింది. మనకు ఫస్ట్ థర్డ్ సొల్యూషన్ వచ్చింది ఇక్కడ. ఇది సెకండ్ సొల్యూషన్ అండ్ ఫస్ట్ సొల్యూషన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓవరాల్గా జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఫస్ట్ సొల్యూషన్ ఫస్ట్ రాయాలి. 1 మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ సిఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇదంతా ఒక బ్రాకెట్లో రాయాలి. ఇంటూ సెకండ్ బ్రాకెట్లో సెకండ్ సొల్యూషన్ రాయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ సి. థర్డ్ బ్రాకెట్లో థర్డ్ సొల్యూషన్ని రాయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ సి మొత్తంగా ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ యూనిట్లో సాలబుల్ ఫర్ p, సాలబుల్ ఫర్ x, సాలబుల్ ఫర్ yకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇది ప్రొసీజర్ అనమాట. ఇక్కడ మనం చెప్పింది జస్ట్ మోడల్ ప్రాబ్లం. ఈ మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి, ఇదే క్వశ్చన్ రావాలనే రూల్ ఏం లేదు. అయితే మనం లాస్ట్ వీడియో ఏదైతే చెప్పినామో ఆ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. ఆ వీడియోని ఆ క్వశ్చన్ని కంపల్సరీగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అది ఏ యూనివర్సిటీ వాళ్ళైనా. మనం చేసే క్వశ్చన్స్ అనేది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకే కాదు, అందరికి యూజ్ అవుతాయి. తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకే కానీ, ఇంకా ఏదైనా ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్ర వాళ్ళ యూనివర్సిటీలో కూడా ఒకవేళ సిలబస్ అనేది ఇదే ఉంటే, ఇవే టాపిక్స్ ఉన్నట్లయితే ఈ క్వశ్చన్స్ ఈ ప్రొసీజర్ అనేది కంపల్సరీగా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.